నమస్తే అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రిస్మస్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది చర్చి. మరి ఇవాళ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుగుతాయి అనే విషయం తెలుసుకోవడానికి బేతేలు ప్రార్థనా మందిరం మనం ఉన్నాం. ఈ బేతేలు ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు ప్రభుప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి క్రిస్మస్ వేడుకల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి ప్రభుప్రసాద్. నమస్తే, ప్రైజ్ ద లార్డ్. మీ ఈ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. చర్చి ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు మరి ప్రతి సంవత్సరం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దానికి అనువుగా ఏర్పాట్లు చేయడానికి మా వంతు కృషి మేము చేస్తూనే ఉన్నాం. చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు. ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది అవుతారన్న ఉద్దేశంతో మరి స్థలాన్ని కొంచెం మరీ ఎక్కువగా విశాలపరుస్తూ మరి ముఖ్యంగా భోజనాల సమయంలో కొన్ని వేల మంది ఉంటారు కనుక వాళ్ళందరూ సౌకర్యంగా ఇబ్బంది లేకుండా భోజనం చేయడానికి కొన్ని ఏర్పాట్లు చేసాం. ముఖ్యంగా ఈ ముందు పక్కన కొంచెం ఖాళీ అంతా క్లోజ్ చేసేసి సాధారణమైన ప్రజలు ఎవరు ఎక్కువ రాకుండా భోజనాల టైంలో అక్కడ వెజిటేరియన్స్ పెడదామనే ఆలోచనతో ఉన్నాం. వెనకంతా నాన్ వెజిటేరియన్ జరుగుతుంది. ఫాస్టర్ గారు, బేతేలు ప్రార్థనా మందిరం అనగానే మాకు చాలా కనిపిస్తాయి. ఎక్కడ చూసినా బేతేలు ప్రార్థనా మందిరం అంటారు. మీకు సంబంధించిన బేతేలు ప్రార్థనా మందిరం ఎన్ని ఉన్నాయి? 9 మందిరాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఫాస్టర్ గారు? మరి హైదరాబాద్లో 4 ఉన్నాయి, మరి ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయి, కర్ణాటకలో 2 ఉన్నాయి. బేతేలు అంటే దేవుడు దర్శించే స్థలం. అందువలన దేవుని దర్శించే స్థలాన్ని చాలామంది ఆ పేరు బేతేలు అంటే దాని అర్థం అది. సో అందువలన బేతేలు ప్రార్థనా మందిరం అని కానీ బేతేలు గాస్పెల్ చర్చ్ అని ఎవరైనా ఆ పేరు పెట్టుకుంటూ ఉంటారు. అయితే మా ఆధ్వర్యం లేక నేను ప్రారంభించి చేస్తున్న పనిలో సుమారుగా ఈ 25 ఇయర్స్లో లేక 30 ఇయర్స్ ఉన్న పరిచర్యలో ఒక 9 మందిరాలు కట్టడం జరిగింది. ఎక్కడెక్కడ కట్టారు ఫాస్టర్ గారు? మొదట హైదరాబాద్లో ప్రారంభించాం. ఈ ప్రాంతంలోనే ఇప్పుడు మనం నుంచున్న స్థలంలో 92లో ఈ చర్చ్ కట్టాము. జూన్ 19వ తేదీ ఈ చర్చిని దేవుని మహిమార్థమే ప్రతిష్ఠించడం జరిగింది. వెంకటేశ్వర నగర్, రేయేశ్వర నగర్ ఇది. మరి రెండవదేమో అక్కడ సాయినగర్ నాగోల్లో ఒకటి కట్టాము. 1996లో జరిగింది. అది జూలై 30న దాని డెడికేషన్ జరిగింది. దాని తర్వాత ఐడిఏ జీడిమెట్ల షాపూర్ నగర్లో 2002లో దాన్ని ప్రతిష్టారాధన జరిగింది. అది మే 25న జరిగింది. 2007లో ఒక అద్భుతమైన మందిరం కూకట్పల్లి హైదర్ నగర్ ఏరియాలో ఎన్ఆర్ఎస్ఏ కాలనీ అక్కడ కట్టడం జరిగింది. అక్టోబర్ 26వ తేదీన ఆ మందిరాన్ని దేవుని నా మహిమార్థమే ప్రతిష్ఠించడం జరిగింది. కర్ణాటకలో 2003 ఆగస్టు 19వ తేదీన అక్కడ ఒక మందిరం ఏర్పాటైంది. ఆంధ్రలో ప్రత్యేకంగా మొట్టమొదటిగా మరి అది తీర ప్రాంతం, నాగాయలంక మండలం, చాలా దాదాపుగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రదేశం. ఆ ప్రదేశంలో ఒక మందిరం కట్టాం. కమ్మవారిపాలెం అనే గ్రామంలో ఒక మంచి మందిరం అక్కడ కట్టాం. అద్భుతమైన సేవ అక్కడ జరుగుతూ ఉంది. 2011 జూలై 19న ఆ మందిరాన్ని దేవుని మహిమార్థమే ప్రతిష్ఠించడం జరిగింది. అదే సంవత్సరంలో కూచిపూడి దగ్గర ఎద్దనపూడి అనే గ్రామంలో 2011 సెప్టెంబర్ 14న ఆ మందిరాన్ని దేవుని మహిమార్థమై ప్రతిష్ఠించడం జరిగింది. ఈ మధ్యకాలంలో అంటే 2 ఇయర్స్ బ్యాక్ 2014 నవంబర్ 27న ఘంటసాల గ్రామంలో ఒక మందిరం కట్టడం జరిగింది. ఫాస్టర్ గారు, ఈ 9 చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? మరి ప్రత్యేకంగా ఎక్కడెక్కడ స్థానికంగా ఉన్నటువంటి విశ్వాసులు, అక్కడ ఉన్న స్థానిక కాపర్లు వాళ్ళందరూ కలిసి ప్రత్యేకంగా దేవుని ఆరాధించడానికి, ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేయడానికి వారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది సంఘానికి రానివారు, క్రమంగా రానివారు కూడా కొంతమంది క్రిస్మస్ రోజున చాలామంది రావడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అందువలన వాళ్ళందరినీ కూడా వారి వారి స్నేహితుల్ని, బంధువుల్ని దేవుని మందిరానికి రమ్మటం జరుగుతుంది. క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక పండుగ కనుక అందరూ ఆ దినాన దేవుని మందిరానికి రావడానికి జాతి, కుల, మత భేదం లేకుండా అన్ని రకాల వాళ్ళు ఆ రోజున దేవుని మందిరానికి వస్తారు. చాలా సంతోషంగా ఉండి ఆ ప్రార్థనలో పాల్గొని, మరి మా మందిరంలో అయితే భోజనాలు ఏర్పాట్లు చేస్తాం కానీ భోజనాలు కూడా పాల్గొని చాలా సంతోషంగా తిరిగి వెళ్తారు.
ప్రతి సంవత్సరం ఈ సంఖ్య దాదాపుగా పెరుగుతూనే ఉంటుంది, అది తరిగే అవకాశం లేదు. ఫాస్టర్ గారు, మీ మొత్తం 9 చర్చిలలో ఎంతమంది ఫాస్టర్లు ఉన్నారు? పాస్టర్స్గా చూస్తే నేను ప్రధానంగా ఉన్నాను. మరి నాతో నా కుమారుడు, నా భార్య, మరి పిల్లలందరూ పనిచేస్తున్నారు. మరి తర్వాత కస్తూరక్క మొట్టమొదటిగా అక్కడే వారి ఇంట్లోనే, అక్కాళ్ళ ఇంట్లోనే ప్రార్థన ప్రారంభమైంది. ఆ ప్రార్థన 1985 ఆగస్టులో ఆ ప్రార్థన 12వ తేదీన అక్కడ ఆదివారం ఆరాధన ప్రారంభమైంది. సో ఆమె నాగోల్ మందిరం నుండి ఆమె పరిచర్య చేస్తున్నారు. ఆంధ్రాలో ఎవరున్నారు ఫాస్టర్లు? ఆంధ్రాలో ప్రస్తుతం 2 దైవ సేవకులు ఉన్నారు. ఒకరేమో బోయజ్ గారు, ఒకరేమో దానియేల్ గారు, 2 ఉన్నారు. ఈ 3 మందిరాలు చూస్తూ ఇంకా అనేక గ్రామాల్లో పర్యటించి సువార్త ప్రకటిస్తూ అనేకులకు ప్రార్థనలు చేస్తూ వారి జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు, శోధనలు తెలుసుకుంటూ వారికి విడుదల కలగాలని చాలా భారంతో ప్రార్థన చేస్తున్నారు. కర్ణాటకలో 2 దైవ సేవకులు సంపూర్ణ సమయాన్ని దేవునికి అప్పగించి సేవ చేస్తున్నారు. ఒక ఆయన పేరు మార్కు, ఇంకొక ఆయన పేరు సంపత్తు. ఇంకా కొంతమంది కూడా మనతో ఉండి పరిచర్య చేయడానికి, దేవుని సేవ చేయడానికి చాలా ప్రత్యేకంగా ఆశ కలిగి ఉన్నారు. కానీ దే ఆర్ పార్ట్ టైం వర్కర్స్. సో అందువలన వీరిద్దరు మాత్రం చాలా గ్రామాల్లో తిరిగి కొంతమందితో కలిసి దాదాపుగా ఒక 30 గ్రామాల్లో సత్య సువార్తను ప్రకటిస్తూ, మరి అక్కడ చాలా వేదనకరమైన పరిస్థితులు మన గ్రామాల్లో ఉంటాయి. అక్కడ ఏంటంటే చాలామంది దయ్యాల చేత, మంత్రతంత్రాల చేత పీడించబడుతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలామందికి స్వస్థతలు కలుగుతున్నాయి, చాలామందికి అద్భుతమైనటువంటి మేలు జరుగుతూ ఉంది. కొన్ని వేలల్లో అక్కడ ప్రతి సంవత్సరం మేము కూడికలు పెట్టినప్పుడు కొన్ని వేలల్లో హాజరవుతున్నారు. ఈ మధ్యకాలంలో నేషనల్ హైవే పక్కన అద్భుతమైన స్థలాన్ని దేవుడిచ్చాడు. సో అందువలన దేవుడు అక్కడ గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఫాస్టర్ గారు, అసలు మీరు ఫస్ట్ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? అలానే మీరు హైదరాబాద్ రాకముందు అసలు మీ లైఫ్ స్టైల్ గురించి, మీరు ఎడ్యుకేషను ఎక్కడ చేశారు, అలానే బిఫోర్ మ్యారేజ్ ముందు మీరు, మీ ఫ్యామిలీ, మీ తాతగారు ఏం చేసేవాళ్ళు, అలానే మీ తాతల నుంచి ఎక్కడి నుంచి ఉన్నారు? మాది మరి చెప్పాలంటే స్వగ్రామం పెడసనగల్లు, కృష్ణా జిల్లా మౌ మండలం. మా తాతగారు నేను పుట్టకముందు చనిపోయారు, మా నాన్నగారు. సో మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. ఆయన బిజినెస్ చేద్దాం అనుకున్నారు, కానీ మా తాతగారు చనిపోయినందువల్ల అప్పట్లో రైతే రాజు అనే విధానంలో జీవించేవారు కనుక ఎక్కువగా ఉన్న పొలాన్ని, అప్పుడు ఒక 40-45 ఏకర్స్ ల్యాండ్ ఉండేది. సో అందువలన వచ్చేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత మా కుటుంబంలో రకరకాలైన అనారోగ్యాలు, నెమ్మది లేని స్థితి, మరి సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఎవరో ఒకరు చనిపోవడం, ఎప్పుడు ఏదో ఒక వ్యాధి చేత పీడించబడుతుండేవారు. ఆ సందర్భంలో దేవుని సువార్త అందింది. నేను ఒక సమయంలో చనిపోతాను అనుకున్న సమయంలో మా అమ్మ కూడా, అంటే ఆల్మోస్ట్ నేను చనిపోయానని అనుకున్నారు వాళ్ళు. ఇక ఒక 2 minutes చూసి నూతిలో పడి చనిపోవాలనే ఆలోచనతో మా అమ్మ ఉన్నప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే వచ్చి నా మీద ఒక సిలువ ముద్రేసి, నీ కుమారుడికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పినప్పుడు తిరిగి నాలో మరలా నాడీ వ్యవస్థ పనిచేయడం ప్రారంభించింది. పల్స్ మరలా తిరిగి ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి మెల్లమెల్లగా దేవుని సత్యాన్ని తెలుసుకుంటూ దేవుని కృపలో సాగుతూ వచ్చారు. అలా జరిగింది. నేను చిన్ననాటి నుండి దేవుని భక్తిలో వారికి ఉన్నటువంటి క్రమమైన విధానాలను నన్ను పెంచుతూ వచ్చారు. నేను కూడా దానికి లోబడి చాలా జాగ్రత్తగా జీవిస్తూ వచ్చాను. ఎడ్యుకేషన్ అంతా 10th క్లాస్ వరకు ఊళ్ళోనే, జడ్పీహెచ్ స్కూల్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లయోలా కాలేజ్ విజయవాడ. అది అయిపోయిన తర్వాత మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ తాంబరం, మెడ్రాస్. సో 21 years కల్లా నా ఎడ్యుకేషన్ అంతా పీజీతో సహా అయిపోయింది. ఎక్కడ ఎటువంటి బ్రేక్స్ లేవు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. సో దేవుడు చాలా గొప్ప కృపలో నన్ను విద్యలో చాలా అద్భుతంగా హెచ్చిస్తూ వచ్చాడు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ చేశారా? ఎడ్యుకేషన్ అవగానే పరీక్షలు రాకముందు పెళ్లి వార్త వచ్చింది. ఆ పెళ్లి చేశారు 1983 May 26th. నా మేనమామ కూతురు, నా పెద్దమ్మ మనవరాలు, ఆమెతో వివాహం అయింది. అయితే వెంటనే నేను అక్కడ చల్లపల్లిలో 1 year అకాడమిక్ అంటే 1 సంవత్సరం ప్రత్యేకంగా
ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశాను ఆ చల్లపల్లి గ్రామంలో 83, 84. మీరు అలా లెక్చరర్గా చేస్తూనే హైదరాబాదు ఎలా వచ్చారు, దేనికోసం వచ్చారు? యాక్చువల్గా నేను లెక్చరర్గా చేయడానికి కారణం ఏంటంటే నాకున్న చదువును కొంచెం ఇంకా పెంపొందించుకుంటే మంచిది అనే ఉద్దేశంతో లెక్చరర్గా చేస్తే ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా, ఆ పుస్తకాలు చదువుతుంటే జ్ఞానం పెరుగుతుందని అక్కడ లెక్చరర్గా జాయిన్ అయ్యా. కాకపోతే అక్కడ రూరల్ ఏరియా కనుక నాకున్నది కూడా అక్కడ పెద్దగా ఉపయోగపడలేదు. సో ఐ లెఫ్ట్ దట్ జాబ్. అది వదిలేసేసి సివిల్ సర్వీస్ అంటే ప్రధానంగా ఐఏఎస్ని సాధించాలి, ఆ సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ టార్గెట్గా పెట్టుకుని నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఫ్యాక్టరీ ఉండేది. అది ఏమిటంటే రిఫైన్డ్ ఆయిల్స్ చేయడానికి కావాల్సిన ఫిల్టర్ ప్రాసెస్ అని ప్రధానంగా, తర్వాత కొంత ప్రాసెస్ ఎక్విప్మెంట్ చేసేవాళ్ళం. అది ఐ వాజ్ ఫోర్స్ టు టేకప్ దట్ మేనేజ్మెంట్. కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సో నేను ఐఏఎస్ కోచింగ్ జాయిన్ అయిన తర్వాత ఇది చిన్న మార్పులు వచ్చినందువల్ల నేను దాన్ని కొంచెం సస్పెండ్ చేసి దీనిలోకి వచ్చాను. ఒక 2 years తర్వాత మరలా ఇది ఎవరికైనా అప్పగించేది వెళ్దాం అనుకున్నాను, కానీ దానిలో ప్రవేశించిన తర్వాత రకరకాలైనటువంటి పరిస్థితులు వచ్చాయి. సో ఐ సో డీప్లీ ఇన్వాల్వ్డ్, ఐ కుడ్ నాట్ గో అవుట్. బయటికి వెళ్ళడం కుదరలేదు, ఇంకా అలా జరిగింది. ఫాస్ట్ గారు, మీరు బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేస్తూ ఎవరన్నా బిజినెస్ అనగానే ఇంకా బిజినెస్ చేయాలి, ఇంకా దానికి డెవలప్ చేయాలి, ఇంకా మనం దాని మీద ఇచ్చేయాలి అనే దాని మీద ఉన్నది. అయినా కానీ మీరు సడన్గా బిజినెస్ మ్యాన్గా ఉండి బిజినెస్ చేస్తూ సడన్గా ఇలా సేవలోకి ఎలా మారటం జరిగింది? సడన్గా మారలేదు. 85లో నేను ఈ బిజినెస్ నా ఇండస్ట్రీ టేకప్ చేసిన తర్వాత ఒకరోజున మా పాస్టర్ గారు వచ్చారు ఊరు నుంచి. వచ్చి ఆయన తర్వాత కొంచెం ప్రార్థన చేసిన తర్వాత, బాబు నువ్వు సేవ చేస్తే మంచిదని చెప్పారు. కానీ దానికి నేను సమ్మతించలేదు, అలాగే వ్యతిరేకించలేదు, మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత నాకు జ్వరం వచ్చింది. అది చాలా రోజులు తగ్గలేదు. చాలా కౌన్సిలింగ్ జరిగింది. మా తల్లిగారు నన్ను చాలాసార్లు ఇలా చేస్తే మంచిదని చెప్తూ వచ్చారు. అయితే బిజినెస్ లైన్లో ఉండి మీరు ఆలోచించినట్టుగా నేను కూడా బిజినెస్ చేస్తూ, వ్యాపారం చేస్తూ, మరి ఒక ఇండస్ట్రీ నడిపిస్తూ సేవ చేయటం అనేది ఒక మంచి క్రమం కాదనే ఉద్దేశంతో నేను దాన్ని నిరాకరించాను. సో దేవుడు నన్ను ఆ 26th July 1985 నాకు ఒక గొప్ప దర్శనం కలిగింది. అది ఇప్పటికైనా నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా నాకు చాలా అద్భుతమైన సంతోషం ఒక ప్రక్కన కలిగితే, మరో ప్రక్కన చాలా దుఃఖం కలిగింది. ఎందుకంటే దేవుడు నన్ను ఇంతగా ప్రేమించి ఒక అల్పజీవితో మాట్లాడటానికి వచ్చాడు అనే ఆ సంతోషం కొన్నిసార్లు దుఃఖంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అది నాకు చాలా కన్నీళ్ళు వస్తాయి. అది అద్భుతమైనటువంటి సమయం. ఫాస్ట్ గారు, బేతుల ప్రార్థనా మందిరం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎలా జరిగింది? కస్తూరక్క వాళ్ళ గృహంలో జరిగింది. ఇక్కడ యేసరావు నగర్లో చిన్న గదిలో ప్రారంభమైంది. మరి ఆదివారం వచ్చి ఇక్కడ కస్తూరక్క గృహంలో ఆరాధన చేసుకుని కొంత సమయం ప్రార్థనలో గడిపి వెళ్ళేవాళ్ళం. మాకు ఆత్మీయ సహోదరి, శారీరకంగా సహోదరి, చాలా ప్రేమించే సహోదరి. సో ఆమె వారింట్లోనే ఈసేల్లో జాబ్ చేసేవారు, భార్యాభర్తలు ఇద్దరు. సో వారు కూడా యేసు ప్రభువుని నమ్ముకుని దేవుని సన్నిధిలో ఆసక్తితో జీవించేటువంటి కుటుంబం. ఇంకా ఎన్ని సంవత్సరాలు అట్లానే ఇంట్లో ఇలా చర్చ కొనసాగించేవాళ్ళు? దాదాపుగా ఒక 6 years అక్కడ ప్రార్థన జరుగుతూ వచ్చింది. 6 సంవత్సరాలు. ఫస్ట్ మీరు వాళ్ళ ఇంట్లో చర్చి ఫార్మించి ఇలా సేవ మొదలుపెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు? అప్పుడు మేము 3 ఉండేవాళ్ళం. నేను, నా భార్య కస్తూరకు ఉండేవాళ్ళం. చిన్నపిల్లలు ఉండేవారు. ఇంకా ఆమెకి 2 కుమారులు. మా పిల్లలంటే అప్పుడు మా చిన్నపిల్లాడు ఒకడే, హనోక్ తెలుసు కదా, హనోక్ ఒకడే ఉన్నాడు. అలాగ ఎన్ని సంవత్సరాలు కొనసాగించారు? అలాగే ఒకరిద్దరు వస్తూ ఉండేవారు, వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ తర్వాత నెమ్మదిగా ఇది ఇంకా విస్తరింపజేయాలనుకుంటూ మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని మాటను బట్టి స్థలాన్ని కొన్న తర్వాత 3-4 years ఇలాగా ఉంచాం. ఆ తర్వాత ఈ మందిరం కట్టడం జరిగింది. ఆ ఇంట్లో ప్రారంభించాం. ఈ రీతిగా ప్రారంభించిన తర్వాత కొద్దిగా మనుషులు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉండేవారు, వెళ్ళిపోతూ ఉండేవారు. తర్వాత ఒక స్థలం ఉంటే మంచిది, ప్రత్యేకంగా ఒక మందిరం ఉంటే మంచిదనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు ఈ స్థలాన్ని ఇచ్చాడు. ఈ స్థలాన్ని తీసుకున్నప్పుడు ఇదంతా ముళ్ళ తొప్పలు, గచ్చపొదలు అన్నట్టుగా ఉండేవి. ఇక్కడ ఏమి ఉండేవి కాదు. అలా 2-3 years జరిగిపోయింది. తర్వాత మొదటగా ఈ పక్కన బిల్డింగ్ ఒకటి కట్టారు. కానీ ఇదంతా ఖాళీగా ఉండేది. ఎంత ఖాళీగా ఉండేదంటే
ఇక్కడ ఏముండేవి కాదు. రాత్రిపూట ఎప్పుడన్నా ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా లైట్ వచ్చేది. ఏమిటో ఆ లైట్ అని చూస్తే ఆ పక్కన అంటే కొంచెం దూరంలో ఉంది కదా బేగంపేట ఎయిర్పోర్టు, ఆ ఫ్లైట్ అలా కిందకి బెండ్ అయినప్పుడు ఆ లైట్ పడేది. ఎవరికైనా చెప్తే అది విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు సో ఆ ఫ్లైట్ లైట్ పడేది. ఈ పక్కన ట్రాక్ మీద వెళ్ళే ట్రైన్స్ అవన్నీ కనపడుతూ ఉండేవి. ఈ చర్చికున్న క్రాసు ఆ మౌలాలి 2 కొండల మధ్యలోంచి దాదాపుగా మౌలాలి వరకు కనబడుతూ ఉండేది. అంత ఖాళీగా ఉండేది ఇదంతా. పాస్టర్ గారు, ఈ టోటల్ బేతుల ప్రార్థన మందిరం 9 ఉన్నాయి. వీటన్నిటికీ కట్టాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఇవన్నీ మీరు ఎలా సమకూర్చుకున్నారు? ఇవన్నీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండేవాళ్ళం. ప్రభు ఈ పని ఎలా చేస్తావు, ఇది మా పని కాదు. ఇల్లు అయితే నా ఇల్లు అవుతుంది, మందిరం దేవుంది కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండేవాళ్ళం. ఈ పని ప్రారంభించినప్పుడు అసలు ఎలా చేయాలి, మందిరం కట్టాలనే పెద్ద ప్రత్యేకమైనటువంటి నాలెడ్జ్, మందిరం ఎలా ఉండాలనే ఆలోచన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు దీని పొడుగు వెడల్పు అంటే 40 ఫీట్లు వెడల్పు, 40 అడుగులు వెడల్పు, 50 అడుగుల పొడుగుతో కట్టమని చెప్పాడు. సో దాన్ని ఆధారం చేసుకుని పని ప్రారంభించాం. సో అప్పుడు ప్రార్థన చేస్తూ మాకున్న కొద్ది వనరులతో నెమ్మదిగా చేస్తూ వచ్చాం. మాకున్నటువంటి వనరులు ఉపయోగించాం. ఆ తర్వాత కొంతమంది మాతో అప్పుడు కొద్దిమంది జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా కొంతమంది సహకరిస్తూ వచ్చారు. సో ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తూ ఆయన మాట వింటూ ఆఖరికి ఇక్కడ రాయబడిన వాక్యాలు కూడా దేవుడు నాకు తేటగా తెలియజేసిన తర్వాత ఆ వాక్యాలు రాయడం జరిగింది. సో అలాగా దేవుని సన్నిధిలో ప్రతి దినం ప్రార్థన చేస్తూ ఇక్కడ ఈ మందిరం కట్టేటప్పుడు ప్రతిరోజు నేను, నా భార్య కస్తూరక్క ముగ్గురం వచ్చి మోకరించి చేతులెత్తి ప్రభువును స్తుతించి ఈ పనిని సంపూర్ణం చేసే వరకు మేము నిన్ను విడిచిపెట్టం లేక నీ కృప కావాలని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చాం. అలాగే పని నిరాటంకంగా జరుగుతూ వచ్చింది. కావాల్సిన వనరులను దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. ఫాస్టర్ అనగానే మాకు అందరికీ గుర్తొచ్చేది సూటు బూటు. ఎక్కడ చూసినా టీవీలో కనిపిస్తాడు. టీవీలో కనిపిస్తే నేను పెద్ద ఫాస్టర్ అని ఉంటుంది. కానీ మీరు ఎక్కడ చూసినా కానీ కనీసం పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ టీవీలో కానీ కనిపించరు. మీరెందుకు ఇలాగా కనిపించకూడదు ఎట్లా అని అనుకుంటున్నారు? ప్రత్యేకంగా దానికి ఎక్కడ కనబడాలి కనబడకూడదనే ఆలోచన లేదు. కానీ దేవుడు మనకు అప్పగించిన పని నెమ్మదిగా జాగ్రత్తగా మరి భయభక్తులతో చేయాలనే ఉద్దేశంతో జీవిస్తున్నాం. టీవీలో కనబడకపోయినా సేవ చేయొచ్చు. కనబడిన వాళ్ళు వాళ్ళకు చేతనైన విధానాలు వాళ్ళు చేస్తారు. నాకు దేవుడు నేర్పిన విధానం ఇది. ఈ విధానంలో నేను వెళ్తున్నా. ఫాస్టర్ గారు, ఈ మొత్తం ఈ బేతేలు ప్రార్థన మందిరాలలో మీరు కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, అంటే మీ పిల్లలు అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళు పాలు పంచుకొని వాళ్ళు సేవ చేస్తున్నారు. మరి ఎలా కుదురుతుంది వాళ్ళతో చేయించడం వల్ల? అయితే నాకు రకరకాలైన ఆలోచనలు ఉండే. ఇంతకుముందు వ్యాపారం చేసే రోజుల్లో, ఇండస్ట్రీ రన్ చేసే రోజుల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో, ఒకళ్ళు ఐఏఎస్, ఒకళ్ళు ఐపీఎస్, ఒకళ్ళు జడ్జి, ఒకళ్ళు ఇంకొక రీతిగా, లేకపోతే మిలిటరీలో, ఇలా రకరకాల స్థాయిల్లో ఉన్న స్థితిలో ఉండాలి అనేది ఒక ఆలోచన ఉండేది. దానికి కూడా ఒక కారణం ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంది, దేశం యొక్క ఉన్న స్థలాల మీద నేను ఎక్కిస్తానని యెషయా 58వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దాన్ని బట్టి ఆలోచన చేసేవాడిని. తర్వాత దేవుడు నన్ను ఇవన్నీ వద్దు, నీకు పొలాలొద్దు, ద్రాక్ష తోటలొద్దు, లేకపోతే ఏవేవో రకరకాలైన ఆలోచనలని చెప్పినప్పుడు, సంపూర్ణంగా సేవ చేయాలన్నప్పుడు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ప్రశస్తమైనది ఒక వ్యక్తిని మరి లోక సంబంధమైన ఆలోచనల నుంచి మళ్ళించి దైవికమైన రాజ్యంలో చేర్చడానికి గురిగా మరి మార్చడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది పరిశుద్ధాత్మను మనతో ఉండి జరిగించే పని, అన్నిటికంటే శ్రేష్టమైన పని ఇది. అందువలన పిల్లలందరూ దీనిలో ప్రత్యేకంగా మరి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సాధారణంగా ఒక వ్యక్తి సెటిల్ అవ్వాలి అంటే ఆర్థికపరమైన పరిస్థితులు మంచిగా ఉంటే, బాగా చదువుకుని మంచి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉంటే, సో ఇతను బాగున్నాడు, క్షేమంగా ఉన్నాడు, ఇతని గురించి వర్రీ అవసరం లేదు, చింతపడ అవసరం లేదని సాధారణంగా ఆలోచన చేస్తారు కదా. కానీ దేవుని నిజంగా విశ్వసించినట్లయితే ఇప్పుడు మన స్వయం శక్తి మీద మనకున్న నమ్మకం ఉంది కదా. నా స్వయం శక్తి మీద నాకు నమ్మకం ఉండేదానికంటే కూడా నన్ను సృష్టించినటువంటి దేవుని మీద నేను నమ్మకం ఉంచితే ఆయన నాకంటే శక్తిమంతుడు, సర్వలోకాన్ని సృష్టించినవాడు. ఆయన మన చూడ్డా, ఆయనకేమన్నా తక్కువ ఉందా? కాబట్టి ఏ పరిస్థితిలోనే ఆయన చాలిన దేవుడు, నమ్మదగిన దేవుడు, సజీవుడైన దేవుడు. కనుక పిల్లలందరూ చాలా సంతోషంగా దీనిలో ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటున్నారు. అది చాలా సంతోషించదగిన విషయం.
పాస్టర్ గారు 9 చర్చిలలో ఈ ప్రార్థనలు చేయటం కానీ ఇలాంటి మీటింగ్స్ కానీ ఇవన్నీ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎలా మీకు పాసిబిలిటీ అవుతుంది? అంటే ప్రార్థనాపూర్వకంగా ఒక్కొక్క సమయాన్ని ఒక చోట కేటాయించుకుని ఆయా సందర్భాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడ అవసరం అవుతుందో దాన్ని ముందుగానే నిర్ణయించుకుని వెళ్ళి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో పాల్గొని అక్కడ ఉన్న వారిని ప్రోత్సహించి తిరిగి రావడం జరుగుతుంది. తినడానికి నిద్రకు కూడా ఇబ్బంది లేకుండా మీరు ఈ సేవ చేస్తూ ఉన్నారు. ఆరోగ్యం గురించి ఎప్పుడు ఆలోచించలేదా? అమ్మగారు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడు మీరు ఆరోగ్యం ఎలా ఉంది, మీరు ఎందుకు ఇంతసేపు చేస్తున్నారు, ఎవరన్నా చూసుకోవచ్చు కదా, లేకపోతే ఎవరన్నా పెట్టచ్చు కదా, మీరే ఇంతగా వెళ్ళి సేవ చేయాలని చెప్పేసి ఆలోచించలేదు ఎప్పుడు? అంటే నేను చేయాల్సిన పని నేను చేయాలి, వేరే వాళ్ళు చేసే పని వేరే వాళ్ళు చేస్తారు. కానీ ఎవరెంత చేసిన ఇది ఒక నలుగురితో పని చేయించేది కాదు. నా వంతు పని నేను చేయాలి. ఆ తర్వాత మిగిలిన వారు ఎవరెవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ప్రభు ఏం చెప్పాడంటే, మరి నా యుద్ధకు రండి అని చెప్పాడు దేవుడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు. ఇస్తానని చెప్పిన దేవుడు వచ్చి కూర్చోమని చెప్పలేదు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి అన్నాడు. సో ఇప్పుడు పని చేస్తున్నామనే ఆలోచన కన్నా కూడా దేవుని యుద్ధ నేర్చుకుంటున్నాము, నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గా ఉంటుందని చెప్పిన ప్రభు మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన పని చేస్తే మనకు విశ్రాంతి, ఆయన పని చేయకపోతే మనకు భారం. ఇది విచిత్రమైన విషయం. చాలామందికి ఇది అర్థం కాదు. పని చేస్తే అలసట, అది శరీరానుసారమైన పని. ఈ ఆత్మానుసారమైన పనిలో పని చేస్తే ఆరోగ్యం, సంతోషం, శక్తి, ఉల్లాసం. ఇది దేవునిలోని ప్రత్యేకత. సేవ చేస్తూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తోటి పిల్లలతోటి ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అంటే సేవలో వాళ్ళందరూ ఉన్నారు, మేము ఎక్కడికి వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళేవాళ్ళం. సో సేవలో వెళ్తూ ఉండగా వాళ్ళు మాతోనే ఉన్నారు. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మాతో కలిసి సేవ చేస్తున్నారు. సో బ్యాలెన్స్ చేసుకోవాల్సినంత బాధ్యత, భారం లేదు అసలు. మేము ఎక్కడున్నా, ఇక్కడున్నా, అక్కడున్నా, రకరకాల ప్రదేశాల్లో తిరుగుతున్నా, వాళ్ళు ఒక పనిలో ఉంటారు, మేము ఒక పనిలో ఉంటాం. వీఆర్ ఏమంటామంటే సరి అయినటువంటి అనుసంధానంతోనే అడుగులు వేస్తున్నాం. దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప అది. అంటే అందరికీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పిల్లలతో స్పెండ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి ఆర్థికంగా కానీ ఆరోగ్యం కానీ ఏమొచ్చినా కానీ దగ్గరుండి అన్ని రకాలు చూసుకోవాలంటూ ఉంటుంది. కానీ మీకు అసలు ఆ సమయం కూడా ఉండే పరిస్థితి ఉంటుంది? అంటే సమయం లేకపోవడం అంటూ ఏం లేదు. దేవుడు అవసరమైనప్పుడల్లా సమయం ఇస్తాడు తప్పకుండా. అయితే పిల్లలకు రకరకాలైన అనారోగ్యాలు వచ్చినప్పుడు మేము ఇద్దరం కూర్చుని, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీలో ఇద్దరు దేని విషయమై భూమి మీద ఏకీవిస్తారో అది తప్పక అనుగ్రహించబడుతుందని దేవుని వాగ్దానం. సో మేమిద్దరం కలిసి సాధారణంగా చేతులెత్తి ప్రభు వైపు చూసి ఆ సమస్యను దేవునికి అప్పగించుకునేవాళ్ళం. ఈ సమస్య మాది కాదు ప్రభు, నీదేనని చెప్పేవాళ్ళం. దేవుడు తన కృపతో ఆ సమస్యను తొలగించేవాడు. అనారోగ్యం కానీ ఇబ్బంది కానీ ఏదైనా శోధన వచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే దేవుడు మాకు నేర్పుతున్నటువంటి సత్యం. పాస్టర్ గారు, ఈ 9 చర్చిలు కట్టి ఇవాళ చాలామందికి సేవ చేస్తున్నారు, అందరినీ దైవం వైపు నడిపిస్తున్నారు. దీని వెంట చాలా కృషి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. అసలు ఎలా మీరు ఈ ఆర్థికంగా మీరు చేయగలుగుతున్నారు? ఇది ప్రధానంగా దేవుని మాట, దేవుని వాగ్దానం, దేవుడిచ్చిన దర్శనం. నువ్వు సేవ చేయమన్నాడు, నువ్వు వెళ్ళి పని చేయమన్నాడు. ఇప్పుడు మీకు ఒక పనివాడు ఉంటాడు, పోయి ఆ పని చేసుకురమ్మంటే డబ్బులు మీరు ఇస్తారా, వాడు తీసుకొస్తాడా? సో అలాగే మేము అదే ఉద్దేశంతో పని ప్రారంభించాం. అయితే దేవుడు మనకు ముందుగానే కొన్ని వనరులు ఏర్పాటు చేశాడు. వాటిని మేము యూజ్ చేసుకుంటూ ఉన్న వాటన్నిటినీ ప్రభు పరిచర్లో వాడటానికి ప్రయత్నం చేసాం. ఆ తర్వాత కలిసి మేము ఆ వనరులు ఉపయోగిస్తుండగా కొంతమంది విశ్వాసులు మాతో కలిసి ఈ పని విస్తరింపజేయడానికి వారు కూడా ముందుకు వస్తారు. వారు ఇచ్చిన కానుకలు. ఇప్పుడైతే నాకంటూ వనరులు ఏమి లేవు ప్రస్తుతం. నాకున్న వనరులన్నీ మరి ఈ పనిలో మరి ఉపయోగించడం జరిగింది. ఇప్పటికి ఏం చేసినా కూడా దేవుడు తన విశ్వాసుల ద్వారా ఏదేది నాకు అనుగ్రహిస్తాడో, లేక నా చేతుల్లో ఉంచుతాడో, లేక నాకు అప్పగిస్తాడో ఆ పనిని కొనసాగించడం జరుగుతుంది. పాస్టర్ గారు, మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు అడగలేదా, మీకంటూ ఏం లేకుండా మొత్తం మీరు సేవలో దేవుడికి చర్చలకు పెట్టేస్తే పిల్లలకి ఎట్లా అని ఎప్పుడు అడగలేదా? ఎవరు అడగలేదు. చిన్నప్పటి నుంచి పిల్లలకు దేవుడు ఆ గొప్ప జ్ఞానాన్ని కలుగజేస్తూ వచ్చాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి.
ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేస్తాయి, దొంగలు కన్నం వేసి దొంగిలుతారు. అక్కడ చిమ్మెటయ తుప్పు తినేయు దొంగలు లేరు. కాబట్టి పరలోకంలో ధనాన్ని కూర్చుకోమని ప్రభు చెప్పాడు. ఆ మాట చిన్నప్పటి నుంచి నేను ధ్యానిస్తూ వచ్చాను, పిల్లలకు కూడా నేర్పిస్తూ వచ్చాను. సో ఎప్పుడు ఈ లోకంలో జీవించేది చాలా కొద్ది కాలం, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అయితే 100 సంవత్సరాలు. తర్వాత అనంతమైన జీవితం ఉంది. ఈ అనంతమైన జీవితంలో దేవుని రాజ్యంలో ఉండటం ప్రాముఖ్యమైంది. అక్కడ ఎటువంటి ఐశ్వర్యం, ఎటువంటి సంతోషం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే కానీ దాన్ని వివరించడానికి సాధ్యం కాదు. అయితే ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక శిశువు ఎలా ఉంటాడు? చీకట్లో ఉంటాడు కదా. చీకట్లో నుంచి వెలుగు, చీకట్లో ఉన్నటువంటి లోకంలోనికి అతడు వస్తాడు. అయితే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న కాలంలో అతడు తన జీవితాన్ని దైవ చిత్తానుసారంగా మలుచుకొని ఆ మాట చొప్పున జీవించినట్లయితే అతడు సరాసరి సంపూర్ణమైన వెలుగు, సంతోషం, సమాధానం ఉన్న దేవుని సముఖంలోనికి వెళ్తాడు. ఒకవేళ ఆయన రక్తంలో కడగబడక పాపక్షమాపణ పొందక ఉన్నట్లయితే అతడు సరాసరి వేదనకరమైన చీకటి నరకంలోనికి వెళ్ళాల్సి వస్తుంది. అది బైబిల్ చెప్పే సూత్రం. అది నాకు బాగా అర్థమైంది కొంతవరకు. దాన్ని నేను నమ్ముతున్నాను. దాన్ని పాటించడానికి ఆ దేవుని కృపలో అడుగులు వేస్తున్నాను. పాస్టర్ గారు, మీరు మొదటగా మొదలుపెట్టినప్పుడు ఎంతమంది తోటి ఈ సేవ, ఈ భక్తులతో మొదలుపెట్టారు? అలానే ఇప్పటికీ మీ 9 చర్చిలలో ఎంతమంది భక్తులు వస్తున్నారు? ఇప్పుడు క్రమంగా ఇంతమంది ఇతమిద్దంగానే చెప్పడానికి వీల్లేదు, కానీ ఒక మాట మాత్రం చాలా రూఢిగా చెప్పగలను. కొన్ని వేల మంది ఈ పరిచర్య ద్వారా దీవించబడ్డారు, ఇంకా దీవించబడుతున్నారు. వేల కొలది ప్రజలు దేవుని వాక్యపు వెలుగులోనికి వస్తున్నారు. మరి కొన్నిసార్లు మేము సభలు అయిపెట్టినప్పుడు విస్తారమైన జనప్రవాహం వస్తూ ఉంటారు. సో వీటన్నిటిని బట్టి సంఖ్య ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఎంతమంది జీవితాల్లో దేవుని ప్రేమను ప్రకటించగలుగుతున్నాం, ఎంతమందికి నిజమైనటువంటి సత్యం అందించగలుగుతున్నాం, అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాం, పరిశుద్ధాత్మని సహాయంతో ఎంతవరకు మనం ఒక వ్యక్తిని నరక మార్గంలో నుంచి పరలోక మార్గంలోనికి తీసుకుని వెళ్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఆ జీల్తో, అంటే ఆ స్పృహతో మనం పనిచేస్తే అది చాలు. పాస్టర్ గారు, ఇంకా ఈ బేతేలు ప్రార్థనా మందిరం ఇంకా ఎక్కడెక్కడన్నా ఇంకా చర్చిలు కట్టాలని ప్రయత్నిస్తున్నారా? ముందు ఈ బేతేలు ప్రార్థనా మందిరం ఎంతమంది, ఎవరికి, ఏ విధంగా సేవ చేయడానికి మీరంతా కృషి చేస్తున్నారు? ప్రత్యేకంగా మాకు ఇలా చేద్దామనే ఒక ప్రత్యేకమైన ఆలోచనలే ఉండవు. ప్రార్థన చేస్తూ ఉంటాం, మా వంతు పని మేము చేస్తూ ఉంటాం. మరి ఆ తగిన సమయంలో, తగిన స్థలంలో దేవుడు ఎవరో ఒక వ్యక్తిని లేపుతాడు, లేకపోతే మాకే ఒక ప్రత్యేకమైన దర్శనం ఇస్తాడు. ఇక్కడ మందిరం కట్టాలి, సేవ చేయాలి, ఇక్కడ చాలా అవసరం ఉందని ఆయన తెలియజేసిన విధానాన్ని బట్టి పని జరుగుతుంది. మాకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఏది లేదు. పాస్టర్ గారు, చాలామంది జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థికంగానే సెటిల్ అయితేనే జీవితంలో గొప్పగా ఎదుగుతామని చెప్పేసి చాలామంది అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? మరి ఇంతకుముందు చెప్పాను కదా, ఈ లోకంలో ఎంత డబ్బు ఉన్నా కూడా మనస్సుకు సంతృప్తి, శాంతి ఉండదు. అది మాత్రం మీరు ఒప్పుకుంటారు కదా. అయితే ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, ఆ స్పృహలోకి ఎప్పుడుకు వస్తామో, దేవుని రాజ్యం శాశ్వతమైంది, మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండము, కాబట్టి వీటిని గురించి పెద్దగా చింత పడవలసిన అవసరం లేదు అని చెప్పి దేవుని వైపు చూడటం ప్రారంభించినప్పుడు గొప్ప శాంతి, సమాధానం మొదలవుతుంది. ఆ సమస్యలు కూడా ఎట్లా వచ్చినాయి అటు వెళ్ళిపోతాయి. నిజంగా దేవుని వైపు చూసినప్పుడు సమస్యలు తొలగిపోతాయి. అది నాకున్న అనుభవం. చాలామంది జీవితాల్లో మరి నేను ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి అలాంటి అనుభవాన్ని పొందిన వారు చాలామంది ఉన్నారు. పాస్టర్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత గురించి మీకు తెలుసు. యువతలో ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని రకాల టెన్షన్స్ పడుతున్నారో అని తెలుసు. వాళ్ళకి మీరు ఉపాధ్యాయులుగా, అలానే దైవ సేవకులుగా ఇచ్చే సందేశం? ఇప్పుడున్న యువత టెన్షన్ పడాల్సిన పరిస్థితులు ఏమి లేవు. ఒకప్పుడు యువత కంటే ఉద్యోగాలు దొరికేవి కాదు, కష్టపడి చదువుకున్న తర్వాత చెప్పులు అరిగేదాకా తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు యువతకున్న ఇబ్బంది ఏంటంటే వారి జీవితాల్లో రకరకాలైన అవసరం లేని వాటి కొరకు ఆశించి ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే దైవికమైనటువంటి విధానంలో వారు ఆలోచన చేయటం లేదు. సో యువత అనేది చాలా ప్రశస్తమైనటువంటి అంశం.
ఈ యువకులందరూ లేకపోతే యువతులందరికీ కూడా దేవుని గురించినటువంటి సందేశం ఇవ్వగలిగితే వారు నిజంగా చాలా దీవించబడతారు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుని మాట వినడం. ఇంతకుముందు చెప్పాను కదా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని చెప్పాడు కదా. అలాగే దేవుడు కాడిని మన మీద ఉంచుతాడు, ఒక పక్కన ఆ కాడిని తను తీసుకుంటాడు. అలాగే దేవుడు అలాగా మన ప్రక్క నుండి మనతో ఉండి నడిపిస్తూ మనల్ని చాలా చక్కని మార్గంలో తీసుకువెళ్తాడు. సో యువతే కాదు, పిల్లలే కాదు, తల్లిదండ్రులే కాదు, నిజంగా దేవుని వైపు చూస్తే ఏ విషయంలోనూ టెన్షన్ కానీ రకరకాలైన ఆందోళనలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం కానీ రావాల్సిన కానీ అవసరం కానీ ఉండదు. మనం అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ప్రణాళికలు అవి పెట్టుకుని మనం రకరకాలైన ఒత్తిళ్లకు గురవుతున్నామే తప్ప మనం జాగ్రత్తగా దేవుని వైపు చూస్తే ఏది అవసరమో ఏది ఉత్తమమో దాన్ని మనం ఎంచుకునే జ్ఞానాన్ని దేవుడిస్తాడు. అటువంటి జ్ఞానం బైబిల్లోనే దొరుకుతుంది. ఆ బైబిల్ని చదివే యువకులందరూ లేకపోతే యవ్వనులందరూ కూడా చాలా ఉన్నతమైన స్థానాన్ని దేవుడిస్తాడు.